మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని లేఖనంలో ఈ విధంగా ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతావు. దావీదు తన ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. తన్ను తన జీవితంలో ఒక గొర్రెగా చూసుకొని దేవుణ్ణి ఒక కాపరిగా చూశాడు. నిజమేది సంగమా, నీ జీవితంలో నీకు తెలియకుండా ఒక విషయం జరుగుతుంది. దేవుడు నీ పైన కాపరిగా ఉండడం. ఈ ఉదయమున నీతో దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నిన్ను పోషిస్తాడు అనే విషయంలో, నేను సాధిస్తాడనే విషయంలో, నీ పక్కనే ఉంటాడు, నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా దావీదు గమనించి చెప్తున్నాడు. అయ్యా నా కాపరి నువ్వు, నీ గొర్రెగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, కాపరి మందని మేపుతుంటాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితి రాకూడదంటే, ఇక్కడున్న ఈ మందులున్న గొర్రెలు వేరొక మందుకు చేరడానికి ఆ కాపరి బాగా పెడతాడేమో అని ఆలోచనతో ఆ మందుకు చేరిపోకూడదు. అది అపవాది మంద. చూడండి, యేసుప్రభు ఒక మందను మేపుతుంటే అపవాది ఒక మందను మేపుతున్నాడు. ప్రజల నాశనానికి మందను మేపుతున్నాడు. ప్రజల ఈ లోకపు కష్టాలకు బాధలకు మందను మేపుతున్నాడు. పరలోకపు రాజ్యానికి మందను మేపట్లేదు, నరకానికి మందను మేపుతున్నాడు వాడు. దేవుని రాజ్యపు మంద వేరే, సమాధానం కలిగిన వ్యక్తులు ఇందులో ఉంటారు. దీర్ఘశాంతం కలిగిన వ్యక్తులు ఇందులో ఉంటారు. భయము ఆందోళన కలిగిన వ్యక్తులు కాదు, కానీ భయాన్ని జయించేవారు ఇందులో ఉంటారు. జాగ్రత్త వినండి, ఉదయం దేవుడినితో మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతా. ఈ ఉదయమున ఈ మందులో నీవు ఉంటే, యేసుప్రభు రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఈ మందులోకి నడిపిస్తున్నాడు. ఈ ఉదయం నేను ఈ మందులో పిలుస్తున్నాడు. చెప్తున్నాను, నీకు కావాల్సినవన్నీ కూడా ఈ మందులో సిద్ధపరిచించాను. నువ్వు మరలా వెలుపలికి ఎక్కడ కూడా చూడమాక. నీ జీవిత విషయాలన్నీ కూడా దేవుడు చూస్తానని చెప్తున్నాడు. నిరాశపడ్డానికి ఎన్నో విషయాలు నీ జీవితంలో ఉండొచ్చు. నిజంగా నీకేం అర్థం కాక సతమతం అయిపోతూ ఈరోజు ఎవరికి జవాబు చెప్పలేక, నువ్వు ఇంట్లో కూర్చుండిపోయి డబ్బులు కట్టలేక, ఈఎంఐస్ కట్టలేక, నీ అప్పు బాధ నుంచి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఇక చాలనుకున్న పరిస్థితికి వచ్చేసావేమో. లేదు, యెహోవా నీ కాపరి, నీకు లేమి లేకుండా ఆయన చూసుకుంటాడు. ఈ ఉదయం ఆయన మీద ఆధారపడడానికి ఇష్టపడగలవా? ఆయన్ని కాపరిగా చేసుకోగలవా? ఆయన నమ్మి ముందు తీసుకుంటావా? ఏలియాకి ఆహారం పెట్టినవాడు నీకు పెట్టడం అనుకుంటున్నావా? ఏలియా కాకి ద్వారా ఆహారం పంపించిన లేఖనాలు చెప్తున్నాయి. ఆ రోజు దేవుడు ఈరోజు అదే దేవుడు, మారిపోలేదు ఆయన. చూడు, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిన దేవుడు ఈరోజు ఆయన నీ కాపరై ఉన్నాడు, నిన్ను పోషిస్తాడని చెప్తున్నాడు. దిగులు పడిపోయి బెంగపడిపోయి ఆగిపోదు, కానీ దేవుని కోసం గొప్ప కార్యాలు చేపట్టడానికి ఇష్టపడాలి. దేవుడు చూసుకుంటాడు ఆ విషయాలన్నీ కూడా. దేవుడినితో మాట్లాడుతున్నాడు. నిరాశపడిపోతూ నిరీక్షణ కలిగి ముందుకెళ్ళడానికి ఇష్టపడాలి. ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు కూడా అరణ్యంలో ఎవరు పోషించారు చెప్పండి? నీరు కావాల్సిన సమయం నీరు, ఆహారం కావాల్సిన సమయంలో ఆహారం, ఇవి ప్రతిరోజు కావాల్సినవి. వస్త్రాలు ఒకసారి ఇస్తే సరిపోతుంది, కొన్ని సంవత్సరాల వరకు చూడాల్సిన అవసరం లేదేమో, కానీ ఆహారం మొత్తం ప్రతిరోజు కావాలి, నీరు కూడా ప్రతిరోజు కావాలి. ఈ రెండింటినీ ప్రతిరోజు ఇస్తున్నప్పుడు ప్రతిరోజు పోషకుడనే చెప్తున్నాడు కదా, నేను ఎందుకు పోషించకుండా ఆపుతాడు? తన కుమారుడిని నీ కోసం ఉంచినప్పుడు పోషణ ఎందుకు ఆపుతాడు? తన కుమారుడిని నీ కోసం దారబోసినప్పుడు మిగతావన్నీ ఎందుకు ఆపుతాడు అనుకుంటున్నావు? ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నేను వాటిని ఆపను. నేను గొప్ప ఆలోచనలు నీ పట్ల కలిగి ఉన్నాను. నీవు నా పైన ఆధారపడి ఉంటే నువ్వు కార్యాలు చూస్తావు దేవుడు చెప్తున్నాడు. ఆధారపడతావు ఉదయాన్న, దేవుని పైన ఆనుకోవడానికి ఇష్టపడు. కళ్ళు మూసుకున్నట్లయితే నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు నువ్వు కాపరిగా ఉండండి, వారిని బలపరచండి, ఆదరించండి. నూతన కార్యాలు నీ బిడ్డలు చూసినట్లుగా వారిని బలపరచమని అడుగుతున్నాను. అయ్యా, వారు ఈ లోకంలో ఎందరో వారు కాపరులుగా మారుతారని ఈ లోకపు వారిని చూశారేమో. ఈరోజు నీవు చెప్తున్న వారితో అలా లోకం వైపు చూడొద్దని, నీవే వారు కాపరిగా ఉంటావని,
నీవు వారిని అయా లేమి లేకుండా చూసుకుంటా అని చెప్పి నీ మాటలు బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరిచిన స్థిరమైన విశ్వాసం నీ బిడ్డలకి ఇచ్చి నడిపించమని అడుగుతాం. యేసునామం ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. స్థిరమైన విశ్వాసమును దేవునికి అనుగ్రహించును గాక. God bless you. See you tomorrow.